హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు, సామాన్య ప్రజలకు ఊరట కలిగించేలా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. ఓపెన్ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించడానికి సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. సామాన్యులపై ఆర్థిక భారం పడకుండా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం అనేక మార్పులను తీసుకొచ్చారు. చౌక ధర దుకాణాల ద్వారా ప్రజలకు స్టీమ్ రైస్ అందించే ప్రణాళిక సిద్ధం చేసింది. మొదటిసారిగా కాకినాడ జిల్లాలో ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్ట్ రూపంలో ప్రారంభించున్నారు. 9,000 మెట్రిక్ టన్నుల స్టీమ్ రైస్ను పాఠశాల, వసతి గృహ రేషన్ దారులకు పంపిణీ చేయనున్నారు. ఈ పద్ధతి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలకు దశల వారీగా విస్తరించనున్నారు. ఆగస్టు మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా 130 రైతు బజార్లు, 500 ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా ఈ బియ్యాన్ని విక్రయణ జరుగుతుంది. బీపీటీ అలాగే కేఎన్ఏ స్టీమ్ రైస్ కిలో 50 రూపాయలు విక్రయించాలని ధరలు ఖరారు చేశారు. ముడి బియ్యం కేజీ 50 రూపాయల చొప్పున ప్రజలకు అందుబాటులో తేవాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు మొదటి తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు ప్రారంభిస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 130 రైతు బజార్లు, 500 ప్రత్యేక విక్రమ కేంద్రాలను బియ్యాన్ని విక్రయణం జరుగుతుంది. ఆగస్టు మొదటి తేదీ నుంచి ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.